ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ వరద ముంపు నుంచి ఇంకా కోలుకోలేదు. 10 రోజులుగా చాలా కాలనీలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. మునిగిపోయిన ఇళ్లు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ప్రజలు కష్టాలు మాత్రం తీరటం లేదు. ఉడమేరులో వరద ప్రవాహం తగ్గినా బెజవాడ మాత్రం ఇంకా ముంపులోనే ఉంది. ప్రస్తుతం విజువల్స్ లో కనిపిస్తున్న ఈ ప్రాంతాలు పైపుల రోడ్డు, ఆ పక్కనే ఉన్న ప్రకాష్ నగర్. గత నెల 31న బుడమేరు గేట్లు తెగిపోవడంతో ఇక్కడి ప్రజలు ఉదయం సూర్యుడిని చూసే లోపే వారి ఇళ్లను వరద నీరు చుట్టుముట్టేసింది. మెయిన్ రోడ్లో నీరు కొంత తగ్గినప్పటికీ కాలనీల్లోని ఇళ్లు ఇంకా నడుములోతు నీటిలోనే నానుతున్నాయి. వరద నీరు తగ్గకపోవడంతో అంటువ్యాధులు, జ్వరాలు ప్రబలతాయనే ఆందోళన ఇక్కడి ప్రజల్లో నెలకొంది. బుడమేరు వరద ముంచెత్తడంతో పాయకాపురం మునిగిపోయింది. 4 రోజుల క్రితం వరకు ఈ ప్రాంతం వైపు ఎవరూ కన్నెత్తి చూడలేదు. పీకల్లోతు నీరు పాయకాపురం రోడ్లపై చేరడంతో జనం ఇళ్లపైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇప్పటికీ నీరు ఇంకా తగ్గకపోవడంతో కష్టాలు పడుతూనే ఉన్నారు. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఈ ఇంటిని చూసి ఎక్కడో నది మధ్యలో కట్టుకున్న ఫామ్ హౌస్ అనుకుంటే పొరబడినట్లే. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద విలయానికి ఇదొక సాక్ష్యం. ఆంధ్రప్రభ కాలనీకి కూతవేటి దూరంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న బెజవాడ శివారు ప్రాంతం తోటవారి వీధిది. బుడమేరుకు గండ్లు పడ్డంతో ఈ ప్రాంతమంతా ఇలా చెరువులా మారింది. తోటవారి వీధిలో ఇళ్లన్నీ వరద నీటిలో ముంపుకు గురయ్యాయి. 10 రోజులైనా ఇక్కడ వరద నీరు తగ్గలేదు. ఈ ప్రాంతం ఎలా ముంపుకు గురైందో ఈ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. బుడమేరు వరద ఒక్కసారిగా ముంచెత్తడంతో విజయవాడ రూరల్ మండలంలోని అంబాపురం మునిగిపోయింది. చిన్న ఇళ్లే కాదు, 3-4 అంతస్తుల అపార్ట్మెంట్లు సైతం మొదటి ఫ్లోర్ వరకు మునిగిపోయాయి. 10 రోజులుగా ఈ ప్రాంతం వైపు ఎవ్వరూ కన్నెత్తి చూసింది లేదు. ప్రభుత్వ సహాయక చర్యలన్నీ సింగ్ నగర్ పరిసర ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ బోట్లు కూడా అంబాపురంలోని ప్రజల్ని ఒడ్డుకు చేర్చే సాహసం చేయలేదు. కొందరు సాహసం చేసి వరద ప్రవాహాన్ని దాటుకుని తమ ప్రాణాన్ని దక్కించుకున్నారు. అంబాపురానికి నీరు తగ్గితే కానీ సహాయక కార్యక్రమాలు చేపట్టలేని స్థితిలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది. దీంతో ఇక్కడి ప్రజలు ముంపు నుంచి ఎప్పుడు బయటపడతామా అని బిక్కు ఇక్కట్లు పడుతూనే ఉన్నారు.